హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? సరేనండి. ఈ రోజు శ్రీకాకుళం నుంచి రాణి గారు రాశారు. ఓకే. గోంగూరతో ఏదైనా మంచి రెసిపీ చేసి చూపించమన్నారు. గోంగూరతో చాలా వరకు చూపించాం, అంటే పచ్చళ్ళు కానీ. అవును. అండ్ గోంగూర ఏంటంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. సో దేంతో అయినా ఈజీగా మోల్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఏ కాంబినేషన్ లో చూపించబోతున్నారు? కాబూల్ శనగల కాంబినేషన్ లో. ఓకే, చాలా బాగుంటుంది. సో శనగలు గోంగూర కాంబినేషన్ అన్నమాట. చెన్నా గోంగూర కర్రీ. ఓకే ఓకే. చెన్నా గోంగూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా గోంగూర కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 6, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 12, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగానే ఏంటంటే గోంగూర కొద్దిగా వాటర్ వేసేసి ఉడికించి పెట్టేసాను. ఓకే ఓకే. సో దీన్ని మనం పేస్ట్ లా చేయాల్సిన అక్కర్లేదు, జస్ట్ ఉడికించుకుంటే చాలా అన్నమాట. ఎందుకు రాజు గారు, మనకి డైరెక్ట్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా? సో ఇంకొంచెం ఫాస్ట్ గా అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఒక పేస్ట్ రెడీ చేస్తున్నాను. సో దీంట్లో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు. ఓకే. సో గోంగూర కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. సో ఇది కొంచెం మనం కచ్చా పచ్చగా పట్టేసుకోవాలి. ఓకే. సో మరీ ఫైన్ గా కాకుండా కచ్చా పచ్చగా. ఎస్. ఓకే. సో ఇది సరిపోతుంది. సో మనం జనరలీ డైరెక్ట్ గానే యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ పేస్ట్ లాగా చేయడం ఎందుకు? సో గోంగూరలో ఇది కొంచెం స్పెషల్ గా ఉంటుంది. చాలా మంది కూడా ఇలా పచ్చిమిర్చి పేస్ట్ లా కానీ, లేకుంటే వెల్లుల్లి అలా 2-3 కాంబినేషన్లలో పేస్ట్ లా చేసి వేస్తారు. సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని, సో దీంట్లో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఓకే, కొంచెం మెంతులు. గోంగూర మెంతి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. ఆవాలు చుట్టుపట్లాడుతున్నప్పుడు ఇక్కడ మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఓకే. అలాగే వెల్లుల్లి కూడా మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఈ 2 కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అలాగే కొద్దిగా కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ. ఓకే. సో ఉల్లిపాయ అనేది చాయిస్ వల్ల. సో మళ్ళీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదన్నమాట. మొత్తాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. మేము తినము అనుకునే వాళ్ళు ఉల్లిపాయ లేకుండా చేసేసుకోవచ్చు, అదొకటి తీసేసి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్. ఓకే. సో అది యాడ్ చేస్తున్నాను. ఉడికించుకున్న కాబూలీ శనగలు ఒక పూట ముందు నానబెట్టేసుకుని ఉడికించేసుకోవాలి. సో ఇది ఒకటి ప్రాసెస్ కొంచెం ముందుగా చేసుకోవాల్సి వస్తుంది. సో కాస్త ప్రీ ప్లాన్డ్ గా ఉంటే ఈ డిష్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. చాలా సూపర్గా ఉంటుంది. సో ఇది రోటీ కానీ లేదా రైస్ కానీ రెండింటిలో కూడా చాలా బాగుంటుంది. ఓకే. శనగలు కూడా యాడ్ చేసేద్దాం. సో దీంట్లో ఇది కొంచెం వేగాలండి. ఓకే. సో ఆ శనగలకి కొంచెం అదంతా కూడా పట్టేస్తే బాగుంటుంది. అంటే మనం గోంగూర ఆల్రెడీ మనం ఉడికిచేసి తీసుకున్నాం కదా, సో ఇక్కడ కొంచెం ఈ శనగలు కొద్దిగా వేగితే ఆ ఫ్లేవర్స్ అని కూడా దానికి బాగా పట్టేస్తాయి. ఓకే రాజు గారు. సో కొంచెం వేగిపోతూ ఉంటుంది కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. జలుబుతో ఎక్కువగా బాధపడుతున్న వారు చిన్న అల్లం ముక్క తీసుకుని దానికి ఉప్పు పట్టించి తిన్నట్లయితే జలుబు నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. చిట్కా చూసారు కదా, ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగున్నాయి రాజు గారు. వెల్లుల్లి ఫ్లేవర్, పచ్చిమిర్చి అంతా కూడా బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర, ఓకే, సరిపడా ఉప్పు. సో గోంగూర వండుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా మనం చూసే వేసుకోవాలి. ఎస్. కొంచెం కారం, అంటే కొంచెం కలర్ కోసం వేస్తున్నాం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం బాగా. కొద్దిగా పసుపు. ఓకే. ఇంకా దీంట్లో వేరే పౌడర్స్ ఏవి కూడా అక్కర్లేదు కదా? ఒకటి ధనియాలు ఒక్కటే వేస్తున్నారా? ఓకే. గోంగూర పులుపు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, మనం
పచ్చళ్ళు చేసుకున్నా అవును. ఇలా ఏదైనా కాంబినేషన్ చేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో గోంగూర పన్నీర్ కానీ ఇంకా ఒకటని కాదు కానీ మన గోంగూర చాలా వాటితో బాగా మౌల్డ్ పులిహోరలో కూడా అయిపోతుంది. చాలా బాగుంటుంది గోంగూర పులిహోర కూడా. అవును. సో ఈ గోంగూర కూడా కొంచెం మగ్గాలి, ఎందుకంటే మనకు ఆ పేస్ట్ అన్ని యాడ్ చేసాం కదండి. అవును. సో ఆ గోంగూర కూడా పట్టేస్తే బాగుంటుంది. సో ఉడికించేటప్పుడు గోంగూరలో మనం ఏం కూడా యాడ్ చేయలేదు, ఈవెన్ ఉప్పు ఓకే. కూడా యాడ్ చేయలేదు. సాల్ట్ కూడా వేయలేదు. సో ఇక్కడ కొంచెం మగ్గితే అవన్నీ ఫ్లేవర్స్ కూడా దీనికి బాగా పట్టేసేస్తాయి. ఇంకా వాటర్ అక్కర్లేదా రాజు గారు? సో కొంచెం లూజ్గా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. ఓకే. Yes. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, సో ధనియాల పొడి కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటే రెడీ డిష్. Yes. సో నాకు తెలిసి ఇది కొంచెం పూరీస్ లాంటి వాటికి కూడా బాగుంటుందేమో కదా. పూరి, చపాతీ, రోటీస్ అన్నిటికీ బాగుంటుంది. దేనిపైన చేసుకోవచ్చు అండి, రైస్ కానీ, పూరీలు కానీ, చపాతీ కానీ, ఓకే. దేనిపైన సూపర్గా ఉంటుంది. ఓకే. సూపర్ రాజు గారు. సో రెడీ. ఫ్లేవర్స్ అయితే మాత్రం ఫుల్గా వచ్చేస్తున్నాయి. సో సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఎస్. సో ఇది కూడా చాలా మంచి టేస్ట్ ఇస్తుంది మనకి కొత్తిమీర గోంగూరలో. అందుకని మనం డిష్ చేసేటప్పుడు యాడ్ చేసేసుకుంటే టాపింగ్లో వేసుకోవడం కన్నా ఇక్కడ వేసేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తాయి ఎస్, కదా. కొన్ని రకాల డిష్లలో కొంచెం ముందుగా వేసుకుంటే కూడా బాగా పట్టేస్తుంది అన్నమాట ఆ పట్టేస్తుంది. డిష్ మొత్తంగా. మ్మ్. ఓకే, డిష్ అవుట్ చేసేసుకున్నాం. వావ్. సో పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే, చెన్నా గోంగూర Okay. కర్రీ రెడీ అండి. ఓకే, సో వేడి వేడిగా చెన్నా గోంగూర కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చెన్నా గోంగూర కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా గోంగూర ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉడికించిన కాబూలీ శనగలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన గోంగూర, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా గోంగూర కర్రీ రెడీ.